శ్రీవైష్ణవాన్ని, అష్టాక్షరీ మంత్రంలోని అర్థాన్ని, సామాన్యులకు మోక్ష మార్గాన్ని ఉపదేశించి గొప్ప తాత్వికవేత్తగా, సామాజిక సంస్కర్తగా భగవద్ రామానుజాచార్యులు నిలిచిపోయారని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కె రాజగోపాలన్ చెప్పారు. టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆచార్య కె రాజగోపాలన్ రామానుజాచార్యులు తిరుమల కైంకర్యాలు అనే అంశంపై ప్రసంగిస్తూ భగవద్ రామానుజాచార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అంశాన్ని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, దివ్యదేశాలలో ఆయన స్థాపించిన వ్యవస్థ నేటికీ కొనసాగుతోందన్నారు. సాక్షాత్తు ఆదిశేషుడే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించి శ్రీవారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న ప్రథమ సేవకుడని తెలిపారు. తిరుమల ఆలయ 4 మాడవీధులు నిర్మించి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. స్వామివారికి శుక్రవారం అభిషేకం ప్రవేశపెట్టి శంఖచక్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. తిరుమలలో జియర్ వ్యవస్థను ఏర్పాటు చేసి తానే మొదటి జియరుగా ఉండి శ్రీవారి కైంకర్యాలు చేశారని తెలిపారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారిని ప్రతిష్ఠించి అనేక కైంకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. తిరుమలలో ఆళ్వార్ల పాసురాలు ప్రతి సేవలో ఉండే విధంగా ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. రామానుజాచార్యుల మేనమామ శ్రీ తిరుమల నంబి తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేశారని, శ్రీ అనంతాళ్వారు పుష్ప కైంకర్యాలు నిర్వహించారని వివరించారు. తిరుమల, తిరుపతిపై రామానుజుల ప్రభావం మెండుగా ఉందన్నారు. తిరుమల శ్రీవారికి శ్రీ రామానుజాచార్యులు నిర్దేశించిన సేవలను చక్కగా నిర్వహించాలని, ఈ సేవల్లో పాల్గొంటే ఎంతో పుణ్యఫలమని వివరించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రాజ్యలక్ష్మి బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, స్థానిక భక్తులు పాల్గొన్నారు.